బండి మీద చేసే పల్లీ చట్నీ చూపిస్తాను. ముందుగా పల్లీలు అయితే వేయించేసుకొని పొట్టు తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోసుకొని అల్లం ముక్క, ఉల్లిపాయ ముక్కలు వేయించుకొని అవి కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఓకే, అదే ఆయిల్లోకి పచ్చిమిరపకాయలు కూడా వేయించేసుకొని అదే మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇవన్నీ కలిపి కొద్దిగా కొత్తిమీర ఒక 2 చెంచాలంతా పచ్చి కొత్తిమీర వేసుకోవాలి. కొద్దిగా చింతపండు, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అండ్ వేపుకున్న పల్లీలు ఉన్నాయి, పొట్టు తీసుకున్న పల్లీలు కూడా వేసేసుకుని కొద్దిగా ఉల్లిపాయ తొక్క తీయకుండానే వేసుకున్నా, మీరు అయితే పైన తొక్క తీసి వేసుకోండి. ఇవన్నిటిని కలిపి బ్లెండ్ చేసేసుకొని వాటర్ పోసుకొని ఇంకా ఇంకోసారి బ్లెండ్ చేసేసుకుని తాలింపు వేసుకోవడమే. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, ఎండుమిర్చి. మీ దగ్గర కరివేపాకు ఉంటే వేసుకోండి. ఇడ్లీ, దోశ, బోండా ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను మైసూర్ బోండాలోకి అయితే చేశాను. టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేయండి, మీ ఫేవరెట్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.